దర్శన్ నారాయణ్. దర్శన్ నారాయణ్ గుడ్. ఏం చెప్పాలి అబ్బో గుడ్. డైరెక్ట్ మై కెమెరా నుంచి వచ్చేస్తుంది అనుకుంటా. గుడ్ అంటే ఆ 3 months he got adjusted to everything that's happening around అనమాట. సో ఇప్పుడు తను కర్ణాటక నుంచి అదే బెంగళూరులో ఉంటాడు. సో 3 to 4 months he just came back. అంటే ఇక్కడికి వచ్చి మాతో పాటు ఉండి అడ్జస్టెడ్ టు ఆల్ దిస్ ఎన్వైరన్మెంట్. సో అండ్ ఎందుకంటే అక్కడ రియాలిటీ షోస్ అవ్వడం వెరీ డిఫరెంట్. దట్స్ వాట్ హి వాస్ టెల్లింగ్ మీ. ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది, అక్కడ వేరేలా ఉంటుంది అని. సో మేబీ హిస్ అడ్జస్టింగ్ స్కిల్స్ అవన్నీ క్రేజీ అనిపించింది. బ్యాడ్ అంటే నెగిటివ్ కాదు, చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పర్ఫెక్ట్ నాకు తెలిసి, నేను చూసినంత వరకు. సో నాకేమనిపించలేదు. నిహాల్ ఇస్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ ప్యూర్ సోల్ మా మొత్తం దాంట్లో, అండ్ వెరీ సపోర్టివ్ టు ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో చేంజ్ చేసుకోవాలి అంటే పాపం రిహార్సల్స్ అన్నిట్లో క్రేజీ పాడతాడు. ఐ లవ్ హిస్ వోకల్స్, ఫుల్ క్రేజీ పాడతాడు. బట్ ఆన్ స్టేజ్ వచ్చేసరికి తనకి ఎక్కడి భయం వచ్చేస్తుంది. ఈ టెల్స్ నేను భయపడట్లేదు అని, కానీ ఆన్ స్టేజ్ అది తెలిసిపోతుంది అనమాట. ఇస్ గెటింగ్ కాన్షియస్ అని చెప్పి. మేబీ దట్ వన్. గుడ్ ఇస్ టాకింగ్ టు యూ, ఇట్స్ ఫీలింగ్ మీ అంటే ఇట్స్ వెరీ కంఫర్టబుల్. బ్యాడ్ ఓకే పేర్లు. శ్వేత ఇస్ లైక్ ఎ టీచర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. క్రేజీ నేర్పిస్తుంది. ఒకవేళ అంటే మాకు ఏమైనా అర్థం అవ్వలేదు తన దగ్గరికి వెళ్ళామంటే ఈజీ ఇట్లా టక్కున అర్థం అయిపోతుంది. చేంజ్ చేసుకోవాల్సిన ఐ డోంట్ థింక్ ఎనీథింగ్. సృష్టి క్రేజీ చిల్లా బిట్. అంటే ద వే షీ టేక్స్ ఎవ్రీథింగ్ ఆర్ మమ్మల్ని అంటే మేమందరం కలిసి ఉన్నప్పుడు హౌస్ ఈజ్ అండ్ నార్మలీ తను పాడే విధానం, తన వోకల్స్ ఐ లవ్ దెమ్. అంటే దట్ మాస్ సాంగ్స్ కి క్రేజీ సెట్ అవుతుంది ఆ అమ్మాయి వోకల్స్, చాలా ఎనర్జీ ఉంటుంది. దాట్ వన్ మేబీ. చేంజ్ చేసుకోవాల్సిన ఐ డోంట్ థింక్ ఏం లేదు. కార్తిక్ గారు గుడ్ చెప్పేసేయండి. కార్తిక్ గారిలో అసలు చేంజ్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉంటాయా? చేంజ్ కాదు, చెప్పాలి అని ఏమన్నా ఉంటాయా అంటున్నా. ఏదో ఒకటి మనమే చెప్పాలి. నాతో బాగా మాట్లాడుతారు, ఆవిడతో బాగా మాట్లాడతారు. అలా అసలు యాక్చువల్లీ ఎవరు లేరు, అందరూ బాగా మాట్లాడేవారు. కార్తిక్ సార్. వన్ వర్డ్ అబౌట్ కార్తిక్ గారు అంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ కార్తిక్ గారు క్రేజీ సింగింగ్. వన్ వర్డ్ అన్నారు, అయిపోయింది వన్ వర్డ్. మరి మన గీతామాధురి గారు? గీతామాధురి గారు పవర్ హౌస్. తమన్ గారు? అమన్ గారు రెడ్ బుల్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. గీతామాధురి గురించి పాజిటివ్ గానే చెప్తాను, ఎందుకు కాదనుకున్న అక్క కదా. అలా అని కాదు కానీ ఇప్పుడు నాకు అక్క ఎప్పటి నుంచో తెలుసు, అదే దాని నుంచి కూడా నాకు అక్క అంటే చాలా ఇష్టం. అంటే ద వే షీ బిహేవ్స్ కానీ ఎవ్రీథింగ్. సో అందుకని. అలాగే చూసుకుంటే జడ్జెస్ మీతో చాలా జోవియల్ గా ఉంటూ ఉంటారు, ఏ కాంపిటీషన్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ ఎలిమినేషన్ చేసేటప్పుడు జడ్జెస్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, అరే వీళ్ళని తీసేయాలా, అలాంటి ఘోరంగా డిస్కషన్స్ అవుతాయి. కానీ ఇంకా వాళ్ళ చేతిలోనూ ఏం ఉండదు కదా, ఇట్స్ షో. కానీ ఎలిమినేట్ అయిన దానికి అసలు ఈ దాంట్లో అయితే ఎవరు ఎలిమినేట్ అయినందుకు బాధపడలే. బికాస్ ఎవ్రీబడి గాట్ సమ్ ఆపర్చునిటీ. ఇప్పుడు శశాంక్ గాట్ అన్ ఆపర్చునిటీ సార్ దగ్గర కంపోజింగ్ అండ్ ఆల్. ధీరజ్ గాట్ ఆపర్చునిటీ. సో అందరికి ఒక ఆపర్చునిటీ వచ్చిన ఎలిమినేషన్ అసలు ఏం అనిపించదు. ఓకే రా, నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను, అది చాలు కదా అన్న ఫీలే ఉంటుంది. సో యా, బట్ చాలా డిస్కషన్స్ అయ్యేవి. అంటే ఇప్పుడు అరే వీళ్ళు ఉంటే బాగుండేది, నాకు కాంపిటీషన్ ఉండేది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 12 మందిలో? పవన్ కాకుండా, ఎందుకంటే పవన్ ఆల్రెడీ కాంపిటీషన్. 12 మందిలో ఐ ఫీల్ ఎవ్రీబడి ఆర్ అ కాంపిటీటర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా టాలెంటెడ్, చాలా బాగా పాడేవాళ్ళు. సో వీళ్ళొక్కరులా వీళ్ళు ఏముంది అసలు ఏమంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క జానర్ అనుకుంటాం కానీ
ఈ మా దాంట్లో అయితే ఎవ్రీ జానర్స్ దే ఆర్ ఓకే. అంటే ఫుల్ క్రేజీ వాడుతుండే అనమాట. ఓ వీళ్ళు ఓన్లీ మెలడీసే వాడతారు, నో దే డూ మాస్, దే డూ మెలడీ, ఎవ్రీథింగ్. సో అసలు ఒక్కరు వీళ్ళు కాంపిటీషన్ కాదు అనడానికే లేదు, ఎవ్రీబడి వేర్ కాంపిటీటర్స్. క్రేజీ వాడతారు కాబట్టి ఈవెన్ నేను ఒక్కరి పేరని చెప్పలేను, ఆల్ 12 కాంపిటీషన్ అని అంట. సరే, ఇప్పుడు ఉన్న 12 మందిలో ఎవరో ఒకరికి ఫోన్ చేసి కరెక్ట్ గా మీరు పాడిన దానికి నెక్స్ట్ లిరిక్ వాళ్ళు పాడేటట్టు ఎవరైనా ఉండే వాళ్ళకి ఒక్కసారి కాల్ చేయండి. కాల్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే పాట పాడతారో, అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ కాబట్టి ఫ్రెండ్షిప్ గురించో లేకపోతే ఏదో ఒకటి పాట పాడితే దానికి నెక్స్ట్ వాళ్ళు మీరు చెప్పకుండానే పాడాలి. వాళ్ళు ట్రై చేద్దాం. ఎవరైనా పాడే వాళ్ళు ఉన్నారేమో. పవన్ కి చేస్తారా అనుకుంటున్నా, ఎత్తుతాడో లేదు అని చిన్న డౌట్. వెళ్తూ ఉండొచ్చేమో ఆఫీస్ కి. ఓకే, ట్రై చేస్తా. ఎత్తట్లేదు. గీత అక్క, చిన్నప్పుడు నాలా ఉన్నావు అన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఎలా ఉండేవి అక్కడ? అంటే అమ్మో ఇంత పెద్ద సింగరు నన్ను ఇలా ఉన్నారేంటి అని ఆ ఫీల్ ఏమన్నా వచ్చిందా? యాక్చువల్లీ లేదు, ఎందుకంటే అక్కలా ఉంటాను, అక్కలాగా అంటే పాడతాను కొంచెం అలాగే. వాయిస్ కూడా కాలింగ్. హలో హలో, హాయ్ పవన్ కళ్యాణ్. హాయ్ బృందా. సరే ఆగైతే. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్ ఫ్రెండ్షిప్ రా. వెరీ గుడ్ రా, యు ఆర్ వెరీ తెలివిమంతుడు. కదా, ఎస్ అర్థమైపోయింది. అందుకే అంటున్నా తెలివిమంతుడు అని. థ్యాంక్స్ రా పవన్ కళ్యాణ్. ఇప్పుడే కోల్డ్ ఉండి ఇలా లేచి చూస్తున్నా అనమాట, ఏంటి బృంద కాల్ చేస్తుందని. ఎనీవేస్, హౌ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? నైస్. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏం లేదు. కాల్ చేయి ఎవరికన్నా కంటెస్టెంట్స్ లో ఒకరికి, నువ్వు పాడాక వాళ్ళు పాడాలి అని అంటే నీకు చేసా. అదే చాలా తెలివిమంతుడివి. ఓకే, ఒప్పుకుంటున్నా. ఒక్క నిమిషం. పవన్ బ్రో, హాయ్, దిస్ ఇస్ పండు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు కూడా రన్నర్ అప్ అయ్యారు. కానీ మీరే కప్పు గెలిచినంత సక్సెస్ చేశారు, అక్కడ ఎంజాయ్ చేశారు బాగా. ఓకే ఓకే, కంగ్రాట్స్. ఇంకా ముందుంది మనకి. యా ఓకే, థ్యాంక్ యూ. నేను కాల్ చేస్తాను తర్వాత. ఓకే బాయ్. బాయ్ పవన్, నేను కాల్ చేస్తా అయ్యాక. అందుకనే మీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ రోజైతే కప్పు తీసుకున్నారో అదే రోజు మన ఇండియా ఉమెన్స్ ఫినాలే గెలిచారు. అక్కడ ఆ విన్నింగ్, ఇక్కడ ఈ విన్నింగ్ రెండు ఒకే రోజు జరిగింది. ఎలా అనిపించింది? అంటే మీరు కప్పు తీసుకుని తీసుకున్నప్పుడు కూడా నాకు అదే ఫీల్ వచ్చింది, ఇద్దరు ఉమెన్స్ గెలిచారా మన ఇండియా. ఏమో, అది చాలా పెద్దది. ఇది కూడా చాలా పెద్దది. సింగింగ్ లో ఇది పెద్దది, బట్ దట్ ఈస్ ఫర్ హోల్ ఇండియా కాబట్టి నాకు కొంచెం వేరే ఎమోషన్. బట్ మొన్న కూడా ఎవరో అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. క్రేజీ కదా, మంచి అచీవ్మెంట్ అని అనిపించింది. దిస్ థింగ్ ఐఎమ్ బ్లెస్డ్ అని అంటా నేను. ఓకే, బృందాకి ఎవరైనా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు ఇప్పటిదాకా. ఒరే, అంటే యాక్చువల్లీ నేను కనిపించేలా కాదు, కొంచెం రౌడీ టైప్స్ అన్నమాట. సో అందుకని రౌడీ అయితే ఏమైంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అందరినీ ఫ్రెండ్ జోన్, కాలేజ్ లోనే చెప్తున్నా, కాలేజ్ లో అందరినీ ఫ్రెండ్ జోన్ చేసేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి లిటరలీ నాకు ఇప్పటికీ గుర్తు, ఒక వ్యాలంటైన్స్ డే కి నార్మల్ గా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్తాం కదా, చాలా ఎవరో అందరూ నార్మల్ గా క్లాస్మేట్స్ ఆర్ నాకు వేరే వాళ్ళు అందరూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే, థ్యాంక్స్ బ్రో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పారు. నిజంగా ఒకవేళ ఉన్నా బ్రో అనేసింది ఇంకేముందని అనుకుంటాం. సో నేను అలాగే ఉండేదాన్ని. సో మేబీ ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్. మీరు స్టేజ్ మీద ఫస్ట్ పాడిన పాట ఏది అంటే కెరీర్ లో? మొత్తం కెరీర్ లోనే అంటే కన్నుల భాషలో తెలియదు. ఎప్పుడు? సెకండ్ క్లాస్ లో ఇండిపెండెన్స్ డే అప్పుడు పాడా. అప్పుడే కన్నుల భాష డే.
ఏదో పాడమన్నారు, పాడేసి. దట్ వాస్ అ కాంపిటీషన్, ఇండిపెండెన్స్ కాంపిటీషన్స్ అవుతాయి కదా, కల్చరల్ యాక్టివిటీ కాబట్టి పాడేసారు. ఫస్ట్ ఇచ్చారా, ఓకే అనుకున్నా. ఇప్పుడు మీరు ఇదిగో ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పని చేయాలని ఉంది నాకు అని. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? డిఎస్పి గారు, ఆబ్వియస్లీ తమన్ సార్, అండ్ ఇంకా ఉన్నది మణిశర్మ గారు, రెహమాన్ గారు, ఇళయరాజా గారు. పెద్దలు అయితే ఛాన్స్ రాబోతుంది మా బృందానికి. క్లోజ్ చేసే ముందు మా ఆడియన్స్ కోసం, మా కోసం, మా ఛానల్ కోసం ఒక పాట. నజరానా పట్టుకోవా దయగారం వెతకవా నన్ను నీవే హత్తుకోరా హత్తుకోరా, ఒక మాటు కలవవా మత్తు ఎక్కి తిరగవా, పరువాలే పట్టువిరా పట్టువిరా, పోయే టైం వస్తే ఏడ్చి ఎరవద్దే, పూజ ఆటల్లో ఇన్నోసెంట్ కానే వద్దు, సగమెక్కుకుంటే నిజము మాటొద్దే, పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదో, ఊనే ఎరుపెక్కే అందాల రాణి, మనసు పై పైనే పడబాగిలా, ఇనుమే చురుకయ్యే బొప్పాయిలారి, భాష చై పడితే మరే నీలా, మోనికా my dear Monica, love you Monica, baby ma Monica, kichi ma, Monica, love you Monica, baby ma Monica, kichi ma. నైస్. ఓకే బృందా, నా కోసం ఇంత టైం కేటాయించావు. నేను మధ్య మధ్యలో నేను ఇరిటేట్ చేసినా కానీ చాలా పేషెన్స్ గా కూర్చున్నావు. నా కోసం 15 minutes ముందే వచ్చావు సర్ప్రైజ్ కోసం. ఇలాంటి కప్స్ ఎన్ని వచ్చినా గానీ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయ తప్ప ఆ సక్సెస్ ని ఎప్పుడు తాగెక్కించుకోవద్దని మనస్ఫూర్తిగా యాజ్ ఎ ఫ్రెండ్ గా కోరుకుంటున్నాను. Thank you so much and thank you so much for having me here. Thank you. Okay, my pleasure. అలాగే ఎన్ని కప్స్ వచ్చినా గానీ మమ్మీని మట్టికి జాగ్రత్తగా చూసుకోవాలి. మమ్మీ కష్టమే ఈ రోజు నీ గెలుపు అనేసి నేను అనుకుంటున్నాను. ఆ కప్పు కూడా మమ్మీ కష్టంలోనే వచ్చింది అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదైతే అనుకుంటున్నాను కూడా. ఇంకా నువ్వు ఇంకా సాధించాలి. ఎస్పీబీ గారు అంత కాకపోయినా, మన ఎస్పీజీ శైలజమ్మ గారు అంత కాకపోయినా ఆ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.